ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మే మాసంలోకి వచ్చేసాం. మరి మే నెలలో రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, మొత్తం మే మంత్ రాశి ఫలితాలు, మరి రాశి ప్రెడిక్షన్స్ ఏం చెప్తున్నాయి, జ్యోతిష శాస్త్ర ప్రకారం గ్రహాల కదలికలను బట్టి రాశి చక్రాల ఆధారంగా 2021 సంవత్సరంలోని మే మాసంలో మరి భవిష్యత్తు ఎలా ఉంటుంది. ఈ నెలలో కొన్ని రాశుల ఉద్యోగులకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు తొందరపడకూడదు, మీరు చాలా తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి. మరోవైపు కొందరు నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది, అయితే మీరు మరింత కష్టపడాలి. వ్యాపారులు ఈ సమయంలో ఆర్థిక పరంగా కొంత నష్టం ఉంటుంది, మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇలా మీ జీవితానికి సంబంధించిన వ్యాపారం, ఉద్యోగం, సంపద, విద్య, ఆరోగ్యం వంటి వివిధ అంశాలు తెలుసుకోవాలనుకుంటే ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ నెలలో ప్రతికూలంగా ఉంటుంది. ఈ నెల మధ్యలో కొన్ని పెద్ద సమస్యలు ఎదురవుతాయి. ఈ కాలంలో మీ పనితీరుకు సంబంధించి చాలా ఒత్తిడికి లోనవుతారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. మీ యజమాని కూడా మీ పని పట్ల అసంతృప్తిగా ఉంటారు. సోమరితనం మానేయడం ద్వారా మీ ఉత్తమమైన దాన్ని ఇవ్వడానికి ప్రయత్నించడం మంచిది, లేకపోతే మీ ఉద్యోగం ప్రమాదంలో పడవచ్చు. ప్రస్తుత పరిస్థితిని బట్టి మీరు పని పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు. వ్యాపారులు ఈ నెలలో ఆర్థిక భారాన్ని భరించాల్సి ఉంటుంది. మరోవైపు మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు బాగా ఉంటాయి. ఇక ప్రతికూల పరిస్థితుల్లో మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు మీరు అనవసరంగా ఇంటి నుండి బయటపడకుండా ఉండడం మంచిది. అలాగే లాక్డౌన్ నియమాలను కూడా ఖచ్చితంగా పాటించడం చాలా మంచిది. ఇక వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ నెలలో పనికి సంబంధించిన కొన్ని పెద్ద మార్పులు అయితే ఉన్నవి. ఉద్యోగస్తులు ఈ నెలలో కావలసిన బదిలీ పొందే అవకాశం ఉంది. ప్రైవేటు ఉద్యోగాల్లో పనిచేసేవారు సరైన ఫలితాలను పొందవచ్చు, అయితే మీరు చాలా కష్టపడి పనిచేయాలి. ఫైనాన్స్కి సంబంధించి వ్యాపారం చేసేవారు ప్రజలకు ఈ నెల చాలా లాభదాయకంగా ఉండబోతుంది. ఈ కాలంలో మీరు విపరీతమైన ప్రయోజనం పొందుతారు. ఈ కాలంలో మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. మీ సోదరులు లేదా సోదరీమణులు వివాహానికి అర్హులు అయితే వారి కోసం మంచి వివాహ ప్రతిపాదన కూడా రావచ్చు. త్వరలో మీ ఇంట్లో వివాహ కార్యక్రమం కూడా నిర్వహించవచ్చు. మీరు వివాహం చేసుకుని ఉంటే మీ వివాహ జీవితంలో ఆనందం పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో మంచి అవగాహన ఉంటుంది. మీ పిల్లల విద్యకు సంబంధించి ఈ నెలలో మీరు కొంత ఒత్తిడికి లోనవుతారు. ఇక ఆరోగ్యపరంగా ఈ నెలలో కొన్ని సమస్యలు అయితే పెరుగుతాయి. ఇక మిథున రాశి. మిథున రాశి వారికి ప్రైవేటు ఉద్యోగులకు ఈ నెలలో చాలా కష్టంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి మీరు చాలా సురక్షితంగా ఉన్నారని భావిస్తారు. మరోవైపు చిన్న వ్యాపారులు ఈ కాలంలో ప్రయోజనాలు పొందుతారు. ఇంకోవైపు స్టాక్ మార్కెట్లో పనిచేసే ప్రజలు తమ నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకోవాలి. ఇక నెల ప్రారంభంలో విద్యార్థులకు మంచిగా అయితే లేదు, కానీ నెల చివరిలో పరిస్థితుల్లో కొంత మెరుగుదల ఉండవచ్చు. ఆర్థిక పరంగా ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ సమయంలో మీ ఖర్చుల జాబితా కొద్దిగా పెరుగుతుంది, అయితే మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. మీరు అనవసరమైన ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. మీ తల్లిదండ్రులతో మీకు సంబంధం ఉంటుంది, అలాగే ఈ సమయంలో మీరు వారి ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టడం మంచిది. మరోవైపు జీవిత భాగస్వామితో కొంచెం కష్టంగా ఉండబోతుంది. ఆరోగ్యపరంగా ఈ నెలలో జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారంలో పని విషయంలో చాలా ముఖ్యమైనది ఉంది. మీరు వ్యాపారం చేస్తూ ఉంటే ఈ కాలంలో మీరు మీ వ్యాపారాన్ని మరింతగా పెంచుకోవడానికి గొప్ప అవకాశం దొరకబోతుంది. ఇక ఆర్థిక పరంగా ఈ వారంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు భాగస్వామ్యంతో పని చేస్తూ ఉంటే మంచి ప్రణాళికలు వేసుకోవడం మంచిది. అదే సమయంలో ఈ నెలలో ఎవరైతే కష్టపడే ప్రజలు ఉన్నారో వాళ్ళకి కొంత ఉపశమనం కలగబోతుంది. అలాగే మీ ప్రమోషన్స్ చాలా కాలంగా కొన్ని కారణాల వల్ల ఆగిపోయి ఉన్నాయి, కాబట్టి ఈ నెలలో మీకు శుభవార్తలు పొందవచ్చు. మీరు అద్దె ఇంట్లో నివసిస్తూ మీ సొంత ఇంటి గురించి కలలు కంటూ ఉంటే ఈ నెల చివరి నాటికి మీ కోరిక కూడా నెరవేరబోతుంది. ఇక ఆరోగ్యపరంగా ఈ నెలలో కొంత ఒత్తిడి ఉంటుంది. ఇక సింహరాశి. సింహరాశి వారు ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రత్యర్థులు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు. ఉద్యోగస్తులైతే ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. మీరు మీ వ్యక్తిగత జీవితం గురించి ఇతరులతో ఎక్కువగా మాట్లాడకుండా ఉండడం మంచిది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో పనిచేసే వారికి ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. అటువంటి పరిస్థితులు మీ లక్ష్యాలను నిర్దేశించుకోవడం మంచిది. ముందుకు సాగడానికి ప్రయత్నించాలి. వ్యాపారులు ఈ నెలలో ప్రయాణం చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఇక నెల ప్రారంభంలో మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు అయితే పెరిగితే ఆరోగ్యపరంగా శారీరకంగా బలంగా ఉండడానికి మీరు మీ మానసిక శాంతిని కాపాడుకోవడం చాలా మంచిది. ఇక కన్యరాశి. కన్యరాశి వారికి ఈ నెలలో ఆరోగ్యపరంగా హెచ్చు తగ్గులు ఉన్నాయి. ముఖ్యంగా మీరు మీ ఆహారంపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం మంచిది. ప్రైవేటు ఉద్యోగులు ఈ కాలంలో నిరాశ చెందుతారు. మీరు కష్టపడి పనిచేసినప్పటికీ ఆశించిన విధానంగా ఫలితాలు పొందకపోతే మీ విశ్వాసం క్షీణిస్తుంది. అయితే ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మీరు సహనంతో పనిచేయడం మంచిది. సమయం వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా మీ కృషి ఫలాలు ఏదైతే ఉన్నాయో అవి పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి చిన్న
పనిని చాలా జాగ్రత్తగా చేయాలి, లేకపోతే మీరు అనేక నష్టాలు ఎదుర్కొంటారు. మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పుకుంటే మీరు మీ పిల్లల కార్యకలాపాలపై నిఘా ఉంచుకోవడం మంచిది. మీ జీవిత భాగస్వామితో ఈ సమయం ఆనందంతో గడుపుతారు. ఇక తులారాశి వారు ఈ నెల ప్రారంభంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారు, కానీ త్వరలో మీ ఇబ్బందులు అంతమవుతాయి. మీరు ప్రతికూల పరిస్థితుల్లో మీరు ఓపిక పట్టడం చాలా మంచిది. ఆర్థిక విషయంలో ఈ నెలలో జాగ్రత్తగా ఉండాలి. మీరు అనవసరమైన ఖర్చులు నివారించుకోవడం మంచిది. మీరు ఆదా చేయడంపై దృష్టి పెట్టుకోవడం మంచిది. ఉద్యోగస్తులైతే ఈ నెలలో సాధారణంగా ఉంటుంది. ఇక ఈ నెలలో మీ పనులు సజావుగా పూర్తవుతాయి. ఎప్పటికప్పుడు మీరు సీనియర్ అధికారులు లేదంటే మీ బాస్ నుండి మార్గదర్శకత్వం కూడా అందుకోగలుగుతారు. మరోవైపు మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే ఈ కాలంలో పరిస్థితులు సరిగా ఉండవు. మీరు మీ వ్యాపార ప్రణాళికల్లో కొన్ని మార్పులు కూడా చేసుకోవచ్చు. మీ కుటుంబ జీవితంలో కొన్ని హెచ్చుతగ్గులు ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో గొడవలు పెరగవచ్చు. ఈ కాలంలో పిల్లల ఆరోగ్యం గురించి మీరు మరింత అప్రమత్తంగా ఉండడం మంచిది. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఈ కాలంలో మీకు అలర్జీ లేదా ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు అయితే ఉన్నవి. ఇక వృశ్చిక రాశి వారికి ఈ నెలలో కుటుంబ జీవితంలో కొంత గందరగోళంగా ఉంటుంది. అలాగే గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాల కారణంగా మీ ఇంట్లో వివాదం జరిగే అవకాశం ఉంది. ఏదేమైనా మీ కుటుంబాన్ని ఐక్యంగా ఉంచడానికి మీరు మీ వంతు కృషి చేయాలి. త్వరలో మీరు ఈ ప్రయత్నంలో విజయం సాధించగలుగుతారు. మీరు వివాహం చేసుకుని ఉంటే మీ జీవిత భాగస్వామితో మీ సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ సంబంధం మధురంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ నెలలో మంచి ఫలితాలు ఉంటాయి. ఈ కాలంలో మీ ఆర్థిక ప్రయత్నాలు ఏవైనా విజయవంతమవుతే మీరు మీ బడ్జెట్ ప్రకారం ఖర్చు చేస్తారు. ఈ నెల చివరి నాటికి మీ ఆర్థిక స్థితిలో పెద్ద మెరుగుదల కనిపిస్తుంది. వ్యాపారులకు ఈ నెలలో మంచి అవకాశాలు కూడా దక్కవచ్చు. ఇక ఈ నెల చివరిలో మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. దీంతో మీరు వైద్యులను ఎక్కువసార్లు సంప్రదించవలసి ఉంటుంది. ఇక ధనుసు రాశి వారికి నిరుద్యోగులైతే ఉద్యోగం కోసం ఈ నెలలో ఏదైనా ఇంటర్వ్యూలకు హాజరైనట్లయితే ఈ నెలలో మీ కృషి విజయవంతం అవుతుంది. మీరు ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం కూడా పొందవచ్చు. మీరు కష్టపడి శ్రద్ధగా పనిచేస్తే త్వరలో మీరు విజయానికి చేరుకుంటారు. మరోవైపు మీరు ఒక విదేశీ కంపెనీలో పనిచేయాలనుకుంటే ఈ సమయంలో మీ మార్గంలో కొన్ని అడ్డంకులు ఉంటాయి. మరోవైపు వ్యాపార లాభం పొందడానికి అనేక అవకాశాలు పొందుతారు. ఇక ఈ నెలలో మీ వ్యాపారంలో కొన్ని సానుకూల మార్పులు ఉంటాయి. మీరు మీ వ్యాపారం కోసం రుణం తీసుకోవాలని ఆలోచిస్తుంటే మీరు ఈ నెలలో విజయాన్ని పొందుతారు. మీ కుటుంబ జీవితంలో ఆనందం పెరుగుతుంది. మీ కుటుంబంలో పరస్పర సామరస్యం కూడా ఉంటుంది. నెల మధ్యలో సోదరులతో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ త్వరలో మీ మధ్య దూరం తగ్గుతుంది. ఆరోగ్యపరంగా ఈ నెలలో కాళ్ళకు సంబంధించిన సమస్యలు అయితే ఉన్నవి. ఇక మకర రాశి వారు పని విషయాల్లో ఈ నెలలో మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీ ఒత్తిడిని నివారించి మీ ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టడం మంచిది. మీరు ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తుంటే ఈ సమయంలో మీరు తొందరపడకుండా ఉండడం మంచిది. మీరు మీ తరపున ప్రయత్నిస్తూనే ఉన్నప్పటికీ మీరు ఏ నిర్ణయం తీసుకున్నా చాలా తెలివిగా తీసుకోవాలి. ఈ కాలంలో వ్యాపారులు ఆర్థికంగా నష్టపోతారు కాబట్టి వ్యాపార విషయంలో అనుభవం ఉన్న వారి సలహాలను తీసుకోవడం మంచిది. ఇక విద్యార్థులు మీ విద్యపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం మంచిది. ఇక మీ వివాహ జీవితంలో ఆనందం తగ్గిపోవచ్చు. ఆరోగ్యపరంగా ఈ నెలలో మీకు శ్వాస సమస్యలుంటే ఈ కాలంలో మీరు మరింత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక కుంభరాశి వారికి ఈ నెలలో చాలా అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో మీ ప్రధాన సమస్యలు ఏవైనా ముగియవచ్చు. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ ప్రియమైన వారితో సంబంధాలు తీవ్రమవుతాయి. మీరు తల్లిదండ్రుల భావోద్వేగ మద్దతును కూడా పొందుతారు. మీ ప్రతి నిర్ణయంలో వారు మీకు మద్దతు ఇస్తారు. స్నేహితులు కూడా మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. స్నేహితుల సహాయంతో మీరు ఈ కాలంలో గొప్ప ప్రయోజనాన్ని కూడా పొందుతారు. ఉద్యోగస్తులైతే ఈ నెలలో మంచి పురోగతి సాధిస్తారు. వ్యాపారులు ఈ నెలలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఆరోగ్యపరంగా ఈ నెలలో మీరు కొన్ని సమస్యలను అయితే ఎదుర్కొంటారు. ఇక మీనరాశి వారికి ఈ నెల ప్రారంభంలో ప్రతికూలంగా ఉంటుంది. ఈ నెలలో మీ విశ్వాసం పెరుగుతుంది. మీరు అతిపెద్ద కొత్త పరిస్థితులను కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. మీరు పని చేస్తే ఈ నెల మీకు బాగా ఉండబోతుంది. ఈ సమయంలో సహోద్యోగులతో మంచి సంబంధాలు ఉంటాయి. మీరు కష్టపడి పనిచేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే స్థానికులు ఈ నెలలో మంచి లాభాలను పొందుతారు. మీరు మీ వ్యాపార నిర్ణయాలను పూర్తి విశ్వాసంతో తీసుకుంటారు. ఇది మీకు తగిన ఫలితాలను కూడా ఇస్తుంది. ఇక ఈ నెలలో మీ పెండింగ్ పనులు కూడా మళ్లీ ప్రారంభమవుతాయి. ఈ నెల ప్రారంభంలో మీకు కొంత ఒత్తిడి ఉంటుంది. ఈ నెలాఖరులో మీ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు కూడా జరుగుతాయి. ఈ సమయం కుటుంబంతో చాలా బాగుంటుంది. ఈ నెలలో సుదీర్ఘ ప్రయాణం చేయకుండా ఉండడం చాలా మంచిది. సో ఫ్రెండ్స్, ఇదండి మొత్తం మే నెలలో ఉండే రాశి ఫలితాలు. ఇవి ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా 12 రాశుల వారికి ఈ ఫలితాలను ఇవ్వడం జరిగింది. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.